హెచ్ఆర్ఎంఎస్కి స్వాగతం. ఈ వీడియోలో మనం హెచ్ఆర్ఎంఎస్లో ఒక ఉద్యోగికి ఇంక్రిమెంట్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఇంక్రిమెంట్ను ప్రభావితం చేసే అంశాలు: 1 పనిష్మెంట్లు, 2 ఎల్డబ్ల్యూపి, 3 ఈఓఎల్. ముందుగా ఒక ఉద్యోగికి పనిష్మెంట్ ఇద్దాం. స్టాఫ్ నంబర్ 368623 అనే ఉద్యోగికి పనిష్మెంట్ ఇచ్చి ఇంక్రిమెంట్ వేద్దాం. ఏపీఎస్ఆర్టీసీ హెచ్ఆర్ఎంఎస్ డిపో యూజర్లో మెనూలో 10 పనిష్మెంట్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేయండి. క్రియేట్ ఎంటర్ చేసి ఉద్యోగి పనిష్మెంట్ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. ముందుగా స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఉద్యోగ వివరాలు సరిచూసుకోండి. డేట్ ఆఫ్ అఫెన్స్ అన్న దగ్గర తేదీ ఎంటర్ చేసేటప్పుడు ఈ ఫార్మేట్నే వాడండి. మిగతా వివరాలు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా లేదా, ఎంక్వైరీ జరిగిందా లేదా అన్న వివరాలు మీ అందుబాటులో ఉన్న మేరకు ఎంటర్ చేయండి. పనిష్మెంట్ వివరాలు ఇక్కడ ఎంటర్ చేయాలి. పనిష్మెంట్ ఇష్యూడ్ అన్న దగ్గర ఎస్ సెలెక్ట్ చేయండి. పనిష్మెంట్ ఇష్యూడ్ బై దగ్గర డిపో మేనేజర్ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. పనిష్మెంట్ డేట్ అన్న దగ్గర ఫైనల్ ఆర్డర్ డేట్ ఎంటర్ చేయండి. పనిష్మెంట్ నెంబర్ ఆఫ్ మంత్స్ అంటే ఇచ్చిన పనిష్మెంట్ను నెలల్లోకి మార్చి ఎంటర్ చేయాలి. 06 అని కొట్టకూడదు, 6 అని ఎంటర్ చేయాలి. మీరు ఇచ్చిన వివరాలు సరిగ్గా ఉంటే ఇక్కడ డేటు సరిగ్గా కనిపిస్తుంది. ఫైనల్ ఆర్డర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తేదీ కూడా ఎంటర్ చేయండి. పనిష్మెంట్ టైప్ అన్న దగ్గర పనిష్మెంట్ వివరాలన్నీ కనిపిస్తాయి. ఇందులో విత్ హోల్డింగ్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అన్నది సెలెక్ట్ చేద్దాం. విత్ క్యుములేటివ్ అన్న దగ్గర విత్ క్యుములేటివ్ అయితే ఎస్ అని, విత్ క్యుములేటివ్ కాకపోతే నో అని సెలెక్ట్ చేయండి. షోకాజ్ ఇచ్చినట్లయితే ఎస్ సెలెక్ట్ చేయండి, లేకపోతే నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ డేట్ అన్న దగ్గర వివరాలు సరిగ్గా వస్తే మీరు ఇచ్చిన డేటా మొత్తం సరిపోయిందని అర్థం. చివరకు రండి. సేవ్ చేసే ముందు వివరాలన్నీ ఒకసారి సరిచూసుకోండి, ఎందుకంటే సేవ్ చేసిన తర్వాత వివరాలు మార్చడం కుదరదు. కన్ఫర్మేషన్ వచ్చింది. రికార్డ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇక్కడతో పనిష్మెంట్ ఇవ్వడం పూర్తయింది. ఇప్పుడు ఎల్డబ్ల్యూపీల విషయం చూద్దాం. ఎల్డబ్ల్యూపీలు ఎంటర్ చేయాలంటే మెనూలో 4 లీవ్స్ సెలెక్ట్ చేయండి. దీనికి డేట్ ట్రాక్తో పని లేదు. స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. టైప్ అన్న దగ్గర క్లిక్ చేయండి. ఏ రకమైన లీవ్లు ఇవ్వాలో ఇక్కడ సెలెక్ట్ చేయండి. లీవ్ వితౌట్ పే అయితే ఆర్టీసీ లీవ్ వితౌట్ పే అని, ఎక్స్ట్రాడినరీ లీవ్ అయితే ఆర్టీసీ ఎక్స్ట్రాడినరీ లీవ్ అని సెలెక్ట్ చేయండి. యాక్చువల్ స్టార్ట్ అన్న దగ్గర లీవ్ మొదలైన తేదీ, ఎండ్ అన్న దగ్గర లీవ్ చివరి తేదీ ఎంటర్ చేసి 42 రోజులు వచ్చింది, అది సరిచూసుకొని ఇక్కడ ఫ్లాపీ సింబల్ కనిపిస్తుంది, దాని ద్వారా సేవ్ చేయండి, లేకపోతే కంట్రోల్-S కొట్టండి. ఈఓఎల్ కూడా ఇచ్చాం కదా. ఇప్పుడు ఇంక్రిమెంట్ చేద్దాం. పనిష్మెంట్లు ఎలా ఎంటర్ చేయాలో చూసాం. ఎల్డబ్ల్యూపి ఈఓఎల్ ఎలా ఎంటర్ చేయాలో చూసాం. ఏపీఎస్ఆర్టీసీ మేనేజర్ సెల్ఫ్ సర్వీస్ అన్న మెనూ సెలెక్ట్ చేయండి.
ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ శాలరీ ఇంక్రిమెంట్ సెలెక్ట్ చేయండి. అడ్వాన్స్డ్ సెట్స్ సెలెక్ట్ చేయండి. అసైన్మెంట్ నెంబర్ అన్న దగ్గర ఉద్యోగి నంబరు ఎంటర్ చేయండి. ఇక్కడ ఉద్యోగ వివరాలన్నీ వచ్చాయి. యాక్షన్ అన్నది క్లిక్ చేయండి. యాడ్ అన్నది క్లిక్ చేయండి. ఉద్యోగి ఇంక్రిమెంట్కి సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ సరిచూసుకోండి. చూడండి, ఇతని పాత ఇంక్రిమెంట్ డేటు, పనిష్మెంట్లు పూర్తయిన తర్వాత రావాల్సిన ఇంక్రిమెంట్ల డేటు, ఎల్డబ్ల్యూపీ రోజులు, పనిష్మెంట్లు అన్ని వివరాలు ఇందులో వచ్చాయి. ఇవన్నీ సరిచూసుకొని అప్లై చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ ఉద్యోగ వివరాలు వచ్చాయి. సరిచూసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ అంటే ఇంక్రిమెంట్ శాంక్షన్కి సబ్మిట్ చేసినట్టు. కన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చింది. సరిచూసుకోండి. హోమ్లోకి వస్తే ఇక్కడ ఒక మెసేజ్ వచ్చింది చూడండి. ఇంక్రిమెంట్ హ్యాస్ బీన్ ఫార్వర్డెడ్ అంటే మనం ఇంక్రిమెంట్ సబ్మిట్ చేసినట్టు కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు ఈ ఇంక్రిమెంట్ అకౌంట్స్ వారి చేత, డిపో మేనేజర్ వారి చేత అప్రూవల్ చేయించుకోవాలి. ఇంక్రిమెంట్ సబ్మిట్ చేశాం కదా, ఇప్పుడు GN23 ఎలా ప్రింట్ తీసుకోవాలో చూద్దాం. HRMS డిపో యూజర్లో మెనూలో 9 వ్యూ రిక్వెస్ట్, సబ్మిట్ ఎ న్యూ రిక్వెస్ట్, సింగిల్ రిక్వెస్ట్ ఓకే చేయండి. ఇక్కడ ప్రీ అప్రూవల్ GN23 సెలెక్ట్ చేసి యూనిట్ పేరు, ఏ నెలలో ఇంక్రిమెంట్ ఇచ్చామో ఆ నెల, ఉద్యోగి స్టాఫ్ నంబరు, సబ్మిట్ క్లిక్ చేయండి. ఇంకో రిక్వెస్ట్ అవసరం లేదు. ఫైండ్, రిఫ్రెష్ క్లిక్ చేయండి. ఇక్కడ కంప్లీటెడ్, ఇక్కడ నార్మల్ మామూలు రంగులో వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు వచ్చింది కదా, GN23 ఎలా ఉందో చూద్దాం. వ్యూ అవుట్పుట్ క్లిక్ చేయండి. చూడండి, GN23 వచ్చింది. వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయి కదా. దీన్ని సేవ్ చేయండి. కంట్రోలర్స్ మనకు కావలసిన నంబర్లో, మనకు కావలసిన ఫోల్డర్లో సేవ్ చేయండి. సేవ్ చేసింది LP కమాండ్ ద్వారా ప్రింట్ తీసుకోండి. ఇంక్రిమెంట్ సబ్మిట్ చేశాం కదా, GN23 కూడా ప్రింట్ తీసాం. ఆ ఇంక్రిమెంట్ అకౌంటెంట్ గారు ఆడిట్ చేశారు, DM గారు శాంక్షన్ చేశారు, అంటే అప్రూవ్ చేశారు. ఇప్పుడు HRMSలో ఆ వివరాలన్నీ పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, యాన్యువల్ శాలరీ ఇంక్రిమెంట్ KV రమణ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అని మనకు మెసేజ్ వచ్చింది. అంటే ఇంక్రిమెంట్ DM గారు అప్రూవ్ చేశారు అని మనకు చెప్పింది. ఇక్కడ క్లిక్ చేసాం. వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏ రోజు సబ్మిట్ చేసాం, ఏ రోజు అప్రూవ్ చేశారన్న వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు బేసిక్ ఎంత పెరిగింది, మిగతా వివరాలు సరిచూద్దాం. ఏపీఎస్ఆర్టీసీ HRMS డిపో యూజర్లో మెనూ 3 గ్రేడ్ స్టెప్ సెలెక్ట్ చేయండి. డేట్ ట్రాక్తో పని లేదు. ఎంప్లాయీ స్టాఫ్ నెంబర్ ఇవ్వండి. చూడండి, 1/10/2017 నుంచి అతనికి 16,510 రూపాయలు బేసిక్గా చూపించింది. మనం ఇంక్రిమెంట్ ఇవ్వకముందు అతనికి 16,120 రూపాయలు బేసిక్ ఉండేది. ఇంక్రిమెంట్ శాంక్షన్ అయింది కదా. ఇప్పుడు ఇంక్రిమెంట్ డేట్ల వివరాలు చూద్దాం. అసైన్మెంట్లో చూద్దాం.
దీనికి డేట్ ట్రాక్తో పని లేదు. ఎంప్లాయీ స్టాఫ్ నెంబర్ ఇవ్వండి. డిఎఫ్ఎఫ్ తెలుసు కదా, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ 1/10/17 అయింది. తర్వాత ఇంక్రిమెంట్ ఎప్పుడో చూద్దాం. 1/4/18 అయింది. అంటే రెస్టరేషన్ కరెక్ట్గా వచ్చింది కదా. పిఎంఎస్లో రెస్టరేషన్ డేట్లు తేడా వచ్చినట్టు ఇక్కడ తేడా రావు, అన్నీ సరిగ్గా అదే మార్చుకుంటుంది. ఇలా వివరాలన్నీ మనం సరిచూసుకోవడం అన్నది అన్ని సందర్భాల్లోనూ అవసరం లేదు. తెలుసుకోవడం కోసం 1-2 సార్లు ఇలా చూస్తాం, తర్వాత నుంచి చూడవలసిన అవసరం లేదు. ఇకపై ఇతనికి ఇంక్రిమెంటు డేట్లు, పనిష్మెంట్లు అన్నీ కంప్యూటరే అప్డేట్ చేసుకుంటుంది. మనం ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఇంక్రిమెంట్ ఎలా శాంక్షన్ చేయాలో అర్థమైంది కదా.